ఒక ట్రాన్స్ నుండి ట్రాన్స్గా ఒక సర్జరీ చేయించుకున్న తర్వాత మీరు ఒక అఘోరిగా ఉన్నారు అని చెప్పేసి జనాలు అడుగుతున్నారు. అది ఎంతవరకు నిజం? వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఆలోచన. వాళ్ళ ఇష్టం అనేది కాదు. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేసే అంత సిచ్యువేషన్ తెచ్చుకోకుండా నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చేస్తే బాగుంటది. నా ముంగటికి వచ్చి అడుగుమనాలి. ఎంతమంది అని అడుగుతారు? అందరికి సమాధానం ఇస్తాను నేను, టీవీలలో కాదు. నా ముంగటికి వచ్చి అడిగితే నేను ఇప్పుడు వీడియో అనేది జనాలు ఒక 1000 మంది అయినా 2000 3000 ఎంతమంది చూసినా కూడా మీరు చెప్పేటువంటి ఆన్సర్ ఓకే. నీకైతే ఎవరైతే చెప్తారో నా ముంగటికి వస్తే నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తాను. నాకు నేను అడిగిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టాలా? ఆఫ్ కెమెరా వచ్చి నన్ను అడుగు, నేను చెప్తాను. అంటే జనాల ఉద్దేశంలో ఏంటంటే, జనాలది కాదు, నువ్వేం అడుకోవాలనుకున్నావు అది అడుగు. జనాల నుండే వచ్చి మేము అడగడం జరుగుతుంది ప్రతిదీ. మా ఉద్దేశంగా ఏది ఉండదు, ఏ క్వశ్చన్ అయినా కూడా అలా ఏముండదు. అదొక అవతారంలో భావించుకోవాలి అంతే. దట్ ఈస్ ద ఫైనల్. అంటే మీరు బై బర్త్ ఒక అమ్మాయిగానే పుట్టి అఘోరిగా మారినని చెప్పొచ్చా? మిస్టర్ మీరు ఎలా అనుకోవచ్చు. దట్ ఈస్ ద రివీల్ చేయడానికి ఎవరికి ఉండదు, ఎందుకంటే అది గురువు ఆజ్ఞ. ఓహో, మీ గురువు చెప్పారు. మీ గురువు ఎవరు? మీ గురువు పేరేంటి? విశ్వనాథ శాస్త్రి. ఇక్కడే ఉంటారా? ఇక్కడ ఉంటారు, కేదార్నాథ్లో ఉంటారు. కేదార్నాథ్లో. సో మీరు కేదార్నాథ్కి వెళ్ళడానికి అంటే ఎవరు మీకు ప్రోత్సహించారు ఫస్ట్ ఇలా మారాలి అని? ఆయన సేవ చేసిన తర్వాతనే పైకి తీసుకెళ్లారు. అప్పటిదాకా తీసుకెళ్ళలేదు. అప్పటిదాకా ఆయన సేవనే, గురు సేవ 3 సంవత్సరాలు చేశాను ఆయన దగ్గర, గురువు గారికి. ఆయన సేవ చేస్తూ 3 సంవత్సరాలు. సో మీరు మినిమం ఒక 15 సంవత్సరాలు మీరు సేవలో ఉండి తర్వాత మళ్ళీ ఒక 3 సంవత్సరాలు మీకంటూ మీరు మళ్ళీ ఒక ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని తర్వాత ఒక 20 సంవత్సరాలు 14 years శిక్షణ, 3 సంవత్సరాలు గురు సేవ. సో మొత్తం 20 సంవత్సరాలు కంప్లీట్ కావాలి. సో మీరు ముందుగానే మనిషి ఇప్పుడు మేము చనిపోయిన తర్వాత మమ్మల్ని కాల్చడము, అంటే కొంతమంది పద్ధతి ప్రకారంగా పూల్చడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ మీరు ఇవన్నీ ఆచారాల్లోకి వచ్చిన తర్వాత మీరే ముందుగానే మీరు పిండం పెట్టుకుంటారట, అది నిజం? నిజం. ఎందుకలా? నాకు నేను పిండం అయిపోయింది నాది ఎప్పుడు. ఏ సంవత్సరం పెట్టుకున్నారు మీరు? నాకు అదంతా గుర్తులేదు. అయ్యా మేము గుర్తుంచుకో, మాది ఏంటంటే ధ్యానాలు ఎలా చేసుకోవాలి, ఎలా విద్య నేర్చుకోవాలి అనేదే ఉంటుంది తప్ప అది ఎప్పుడు మేము ఇదేంది, ఈరోజు ఎంత డేట్, ఎంత ఈరోజు ఏం వారము, ఈరోజు ఏంటిది, ఇవన్నీ పట్టించుకోము మేము. ఫోన్ వాడుతున్నారు కదా, మరి మీకు ఎలాగో తెలుస్తుంది కదా క్యాలెండర్లు. మేము క్యాలెండర్ కూడా ఇప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత మరి కారు ఉన్నది కదా, ఒకరు ఇచ్చారు, ఒకరు దానం ఇచ్చారు, ఒకరు భిక్షణ వేశారు. కారు కూడా అసలు అలా క్రియేట్ చేసుకోవాలని మీకు ఎలా అనిపించింది? థాట్ ఎలా వచ్చింది? చాలా అలా కార్లు ఉన్నాయి, చాలా చేసినవి ఉన్నాయి, బయటికి రావంతే. టైం వచ్చినప్పుడు బయటకు వస్తాయి. అంటే నాకు ఒక్కదాని కాదు, చాలా మందికి ఉన్నాయి. అవును, దాదాపుగా ఇప్పుడు అఘోరికి, అఘోరాకి, నాగసాధవులకి, ఇప్పుడు మీరు నాగసాధవులో ఉన్నటువంటి అఘోరి అని 2 దీక్షలు ఉన్నాయి నాకు, అఘోరి, నాగసాధు. నాగసాధు అంటే తపస్సుతో దీక్షలో ఉండాలి, నియమాలు, ప్రతి క్షణం నామస్మరణ చేస్తూ పరమేశ్వరునికే లీలమైపోవాలి. అఘోరి అంటే శవాలలో ఉంటూ శవాన్ని తింటూ తాంత్రిక విద్యలలో ఇమిడి ఉండాలి, అది అఘోరి. ఇప్పుడు మీకు బై బర్త్ పుట్టి పెరిగినటువంటి పేరేంటి? నాకు ఆ పేరు కావాలి. ఆ పేరు ఎవ్వరికి చెప్పను, నీకే కాదు ఇంకెవరు వచ్చి అడిగినా చెప్పను. ఎందుకు అలా? అంటే చెప్పడానికి భయపడుతున్నారా, తెలుసుకుంటామా అని చెప్పేసి? లేదు, మీరు ఏమని అనుకోవచ్చు. నేను గతాన్ని వదిలేసినాం. గతం అందరికీ ఒక, అంటే గతం ఎప్పుడు మాట్లాడారా? ఇంకా మీరు ఏముండదు, ఇంకేముండదు, కొత్త జీవితం. ఓకే, ఇది భగవంతుడు ఇచ్చిన తర్వాత, గురువు ఉన్న పరమేశ్వరుడు ఇచ్చిన ఇంకో జీవితం. మనిషికి జీవితంలో ఒక ఆపర్చునిటీ ఉంటుంది, ఓకేనా? ఎక్కడ నువ్వు టర్న్ అవ్వాలి, నీ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. గతాన్ని వదిలేయాలి. ఇంకా ఆ టర్న్ అయిన కానుండే నీ జీవితం స్టార్ట్. ఎన్నో సంవత్సరంలో మొదలు పెట్టారు మీరు ఈ కార్యక్రమం? నాకు 7 years ఉన్నప్పుడు నేను మొత్తానికి ఇంకా అయిపోయింది. నాకు గురువు గారు అయిన సేవకుడిగా నాకు 8 అయింది. 8 నుండి స్టార్ట్ అయిపోయింది. 8 సంవత్సరాల నుండి ఆయన సేవ దొరికింది, గురు సేవ 3 సంవత్సరాలు. దాని తర్వాత కేదార్నాథ్ తీసుకెళ్ళాడు. ఇంకా ఓకే, కేదార్నాథ్లో మీకు మొత్తం అన్ని నేర్పించింది అక్కడ. ఇక మిమ్మల్ని వదిలేసారా? అంటే మీ అంతా మిమ్మల్ని వదిలేసారు, ఇక మీరు ఏమైనా పూజ చేసుకోవచ్చు అని. ఇప్పుడు గురుస్థానంలో ఉన్నాను. శిశు స్థానంలో నేర్పించారు, శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు గురుస్థానంలో ఉన్నాను. సో గురువు ఉత్తగానే కాలేదు, త్యాగాలు చేశాము. ఎన్నో త్యాగాలు చేసి ఎంతో సేవ చేస్తే ఈ రోజు ఇలా కూర్చొని చెప్తున్నారు అన్నట్టు అందరికీ. కూర్చొని చెప్తలేను. సో ముఖ్యంగా తీసుకుంటే మీరు అన్నీ వదులుకోవాలన్నా కూడా సర్వం వదులుకోవాలి మీరు. అంటే మీకు ఇప్పుడు పెళ్ళైన ఆలోచనలు ఉండొద్దు, సో ఒక సెక్స్ మీద ఆలోచన ఉండొద్దు, అంటే ఇక మీ ధ్యాసలోనే, మీరు దేవుని ధ్యాసలోనే ఉంటారు. ఎంతవరకు మీకు అలాంటి ఆలోచనలు ఉన్నాయో? జనరల్గా తీసుకుంటే అఘోరికి సెక్స్ పిచ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్? అఘోరికి కూడా ఉంటుందా? దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, మంచిగా అడిగినా. కానీ ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ అఘోరినిగా, స్త్రీది అంటే మాది చెప్తాను, ఒక స్త్రీ అఘోరినిగా మారాలంటే కన్నెతనంలోనే మారాలి.
కన్నెతనంలో విద్య ఇచ్చుడు స్టార్ట్ చేస్తారు, అప్పుడే నేర్పిస్తారు. కన్నెతనం దాటక ముందు ఎవరు ఇయ్యరు. ఇంకోటి అఘోర అయితే అఘోరకి ఏం చేస్తారంటే అంగం మీద, ఓకేనా, అంగాన్ని ఇలా కొడుతుంటారు, మంత్రశుద్ధి చేస్తూ. అఘోర నియమాలు ఉంటాయి, అవి చేస్తూ అంగాన్ని కొడుతుంటారు. అంటే ఆ కామాన్ని అక్కడనే దహనం చేసిన తర్వాత, కామం దహనం అయిపోయిన తర్వాత అప్పుడు నీకు శిక్షణ ఇచ్చి స్టార్ట్ చేస్తారు. అఘోరికైనా అఘోరికి ఏంటంటే ఈ బోన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ఒక 3 hours పెట్టి నిన్ను మొత్తం వశపరిచి నిన్ను కంట్రోల్ చేసిన తర్వాత ఆ కామాన్ని మొత్తం కుషించి పోయిన తర్వాత అప్పుడు నీకు అఘోరి. ఏ సంవత్సరంలో చేస్తారు మీకు అది? నాకైతే 10 years, అప్పుడు 10 years ఉన్నప్పుడు అలా. మీరు అప్పుడు మెచ్యూర్ అయ్యారా? కాలేదు. మెచ్యూర్ కాకముందే చేస్తారా ఇది అమ్మాయికి? సో ఇప్పుడు మీరు అది తీసుకున్న తర్వాత మీరు జనరల్గా ఇప్పుడు మాకు అమ్మాయిలాగా అంటే 1 monthకి వచ్చినట్టుగా మీకు 1 month వస్తుందా? పీరియడ్స్ అందరికి వస్తాయి, నాకు కూడా వస్తాయి. నాకు వచ్చినప్పుడు నేను శ్మశానంలోనే ఉంటాను, ఆ వీక్ మొత్తం శ్మశానంలో మంచిగా. నాకు ఒక డౌట్ ఉంది, ఇప్పుడు దీన్ని నేను అడగరాదో జనాల్లోకి తెలియడం కోసం అడుగుతున్నాం. సో ఇప్పుడు ఎలాగో మీకు మంత్ వస్తుంది కాబట్టి, మాకు లాగా నెలసరి వస్తుంది కాబట్టి, ఇప్పుడు మీరు ఒక వస్త్రం కూడా ధరించినప్పుడు ఆ నెలసరి వచ్చినప్పుడు మీరు ఎలాంటి వస్త్రాలు యూజ్ చేస్తారు? వస్త్రాన్ని యూజ్ చేయను, ఈ బూడిద ఉంది కదా, ఈ బూడిదతో నేను కంట్రోల్ చేసుకోగలుగుతాను, తీసేసుకోగలుగుతాను. అంటే మీదే లోపల ఎప్పుడన్నా మీకు వీడియో పెడతాను, చూసుకోవచ్చు ఎలా దాన్ని కట్టడి చేస్తానని. అంటే ఒక మంత్రంతో ఆఫ్ చేసుకుంటారు, దాన్ని మొత్తం శుద్ధి చేసుకుంటాను. ఆ టైంలో మొత్తం శ్మశానంలో అందులోనే ఉంటాను. అఘోరికాలికి లీలమై ఉంటాను, అఘోరికాలి అని. తింటారా అప్పుడు మీరు ఏమైనా తినడం లాంటివి? మాంసం తింటాను, వారానికి ఒక శవాన్ని తింటాను. నిజంగా శవం తింటారా మీరు? చూపియాలా? విజువల్ ఉన్నాయి, చూపియాలా? చూపిస్తాను, ఇది అయిపోయిన తర్వాత నీకే చూపిస్తాను. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి కపాలం పుర్రె, ఇప్పుడు మేము పుర్రె అంటాం, మీరు కపాలం అని మాట్లాడుతూ ఉంటారు. మేము ఏదైనా అంటే ఇది మీ గురువు మీకేమన్నా బహుమతి లాగా, ఈయన మంచి అంటే సాధనలో అన్నిట్లలో ఆరితేరినటువంటి వ్యక్తి అఘోరి అని చెప్పేసి మీకు ఆ కపాలం ఇవ్వడం జరుగుతుందా, లేకపోతే మీ అంతటా మీరు ఒక శివం దగ్గరికి వెళ్ళి దానికి పూజలు చేసుకుని తెచ్చుకుంటారా? ఆయన ఒక కపాలం ఇస్తారు, అదేమన్నా ఒకవేళ బై మిస్టేక్ లో డ్యామేజ్ అయితే అన్నీ అవుతాయి, ఎందుకంటే ఇవి వాటి మేము ఒక్కొక్కసారి ఎక్కడెక్కడ పెడుతుంటాం. తర్వాత మళ్ళీ ఆయన ఏదైతే చెప్తారో మళ్ళీ ఇంకొకసారి తీసుకుంటాం. ఇది హరిద్వార్ను, ఉజ్జయిన్లను, లేకుంటే కాశీ, ఈ 3 places ఎక్కడికి వెళ్ళైనా తెచ్చుకోవచ్చు. సో మీకు మీ గురువు గారు ఇచ్చారు అది. అంటే మీ చేతిలో ఉన్నటువంటివి, అఘోరి చేతిలో ఉన్నటువంటివైనా కావచ్చు, నాగసాధు చేతిలో ఉన్నటువంటివైనా కావచ్చు, అఘోర చేతిలో ఉన్నటువంటి ఈ కపాలాలు ఓన్లీ మగవాళ్ళకి సంబంధించినవి, మగవాళ్ళకి సంబంధించినటువంటి పుర్రెలను మాత్రమే తీసుకుంటారు. సంబంధించినవి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మగవాళ్ళకి సంబంధించినవి అని కాదు, అందరి పెట్టుకోవచ్చు. ఆడవాళ్ళది ఏంటంటే 10 ఎక్కువ శక్తిని ఉంటుంది, ఓకేనా. ఈ కపాలం అనేది కొంత శక్తి ఉంటుంది, ఆ శక్తిని అందరూ కంట్రోల్ చేసుకోలేరు. ఒక్కొక్కరి విద్య ఒక్కొక్కరు ఉంటుందమ్మా. నా గురువు నాకు వేరే విద్య నేర్పుతారు, ఇంకో గురువు ఇంకో విద్య ఉంటుంది. ఆ తాంత్రిక విద్యలలో కొన్ని డిఫరెంట్ ఉంటాయి, అవన్నిటిని అందరు కంట్రోల్ చేసుకోలేరు. అది అందుకే నేను ఇద్దరిని కంట్రోల్ చేస్తున్నాను, ఇటు తల్లిని ఇటు తండ్రిని. అందుకే నాది మగవాళ్ళవి ఉంటాయి, ఆడవాళ్ళవి ఉంటాయి. కొందరికి మగవాళ్ళకి కపాలాలతోనే, ఆడవాళ్ళవి ముట్టుకోరు వాళ్ళు, ఇంకా వాళ్ళు ముట్టుకోరు. సో ఇప్పుడు మీ చేతిలో ఉన్నది ఏమని చెప్పొచ్చు? ఆడవాళ్ళగా ఇదొక అమ్మవారి బండ్లో ఉన్నాయిగా బానట్ మీద, అవన్నీ మగవాళ్ళే. లోపల శివలింగం పక్క పొంటి అంటే ఇప్పుడు మీరు ఆ కార్లో అన్ని పెట్టుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి పూజలకు సంబంధించి నా పూజలు నేను శ్మశానంకి వెళ్ళాను, నేను తాండవం చేసుకుంటాను, అది ప్రసాదం తిని తాండవం చేసుకుంటాను, అప్పుడు అవి నాకు ఉపయోగిస్తాను. ఉపయోగించేటివే కాబట్టి నా కార్లు ఉన్నాయి. అంటే ఏదైనా పూజ చేసేటప్పుడు మాత్రమే తీస్తారా? బయటికి తీస్తాను, మిగతా టైంలో తీయను కదా. ఓకే, పుర్రెలు వేసుకొని కూర్చుంటారు, రక్తం తాగుతూ ఉంటారు, శవం తింటూ ఉంటారు. ఒక శవం మొత్తం తింటారా, లేకపోతే ఒక తొడ మాత్రమే తింటారా? తొడనేనా? ఇక్కడికి వెళ్ళి పైకి మెదడులో ఉన్నాయి అవి తింటాను, ఇంత మాత్రమే. అది